పనితీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెరువుల సంరక్షణకు నాళాల ఆక్రమణలు కూడా తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలని, కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటీసులు ఇవ్వటం శోచనీయమంటూ తెలిపారు. చెరువుల ఆక్రమణలు తెలియక అన్ని అనుమతులున్నాయని ఇళ్లను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు. కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని ఆయన ప్రశ్నించారు. చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నలభై సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు, కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇలా మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి. మరి 40 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడికి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ యార్డ్కి ఏనికి అవకాశం లేవు, గ్రేవ్ యార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ యార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎమిక్టేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్, ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారు, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారు, మరి దాని పరిస్థితి. గ్రేవ్ యార్డ్ ఉంటుంది చెర్లలో, చాలా మటుకు పెద్దలు ఉన్నప్పుడు చాలా మంది చెర్ల పక్కకే గ్రేవ్ యార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు, దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్న ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీన్ని చేసే పని ఉన్నా నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నా. మీరు చేసే పనిలో ఎంబడి దాన్ని ఏ రకంగా ముందు బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్విజిషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టాదారులకు టీడీఆర్ చేసి పట్టాదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చదువు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలకు అధికంగా చేయండి, రాజకీయాల కక్షపూరితంగా చేయొద్దని చెప్పి ఒక్కొక్క పార్టీ చూస్తే, ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఈ రకమైన కష్టాలు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతో ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు. అదేవిధంగా ఇలా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఇల్లు కట్టాం, 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెర్లలో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కట్టేయండి. ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి 40,000 మంది ఉన్నారు కాబట్టి 10-12,000 మంది మూసిన మీద కానీ ఇక్కడ నాలాల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ